ప్రభు నామంలో కూడి వచ్చిన మీ అందరూ కూడా దేవుని పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మరి నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశంగా భావించి మరి దేవుని వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 17. హెబ్రీ 13:17. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదుము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము. చాలు. మరి చదవబడినటువంటి వాక్య భాగము ఆరాధన, వర్షిప్. ఆరాధన అంటే ఆరాధన అనగానే ఇక్కడ ఆరాధన అంటే దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదు. అంటే దానికి టైం అంటూ ఏమీ లేదు. ఎప్పుడు, ఎల్లప్పుడూ, నిరంతరం దేవునికి స్తుతియాగం చేయాలి. మరి దేవునికి స్తుతియాగం చేయుటే మనకు లభించేటువంటి గొప్ప ధన్యత. జిహ్వా ఫలం అంటే ఆయన నామాన్ని ఒప్పుకొనుచు ఆయన మనకి చేసినటువంటి గొప్ప త్యాగాన్ని బట్టి మనం ఒప్పుకొనుచు ఆయన్ని నిరంతరము స్తుతియాగం చేసేవారిగా ఉండాలి. ఆరాధన అంటే హృదయపూర్వకముగా మనం దేవునికి అర్పించేటువంటి స్తుతియాగం. అంటే ఇక్కడ హృదయ అర్పణ అనేది దేవునికి ఎంతో ఇష్టం. అంటే అది తీసుకునేది కాదు, మనం అడిగేది కాదు. ఆరాధన అంటే ప్రార్థన చేయటం కాదు, కానీ స్తుతులు అర్పించుట మన అంతరంగంలో దేవునికి కృతజ్ఞతా స్తుతి చెల్లించుట అని మనం గమనించగలం. రెండవదిగా మత్తయి సువార్త 4:10. మత్తయి సువార్త 4. ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి అని రాయబడి ఉన్నదని. ఇక్కడ ఆరాధన, ఎవరికి ఆరాధన చేయాలి? ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. అంటే ఇక్కడ మనము దేవునికి మొక్కి ఆయన సాగిలపడి నమస్కారం చేసి ఆయన్నే మొక్కాలి. మరి ఆయన్నే ఎందుకు మొక్కాలి? ఆయన మన కొరకు మరి ప్రాణం పెట్టి మన పాప జీవితం నుండి మనల్ని బయటికి తీసి ఆయన యొక్క పరిశుద్ధ ఆ యొక్క పరలోకాన్ని మన కొరకు ఏర్పరిచినటువంటి గొప్ప దేవుడు. మరి నీ కొరకు నా కొరకు ఆయన 2026 సంవత్సరముల క్రితమే మరి తల్లి గర్భము నుండే మనల్ని మరి సృష్టించినటువంటి సృష్టికర్త. మరి అటువంటి సృష్టికర్తని ఏ విధంగా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, ఆయన్నే గణపరచాలి, ఆయన్నే స్తుతించాలి. మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప రక్షణను బట్టి మనం ఆయనకి స్తుతులు చెల్లించే వారిపై ఉండాలి. మూడవది అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 10:25-26. పేతురు లోపలికి రాగా అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు, నీవు లేచి నిలువు, నేను కూడా నరుడనే అని చెప్పి అతను లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండట చూచాను. మరి ఇక్కడ కొన్నేది
అనేది ఒక శతాధిపతి. కొర్నేలి కైసరియా అనే ప్రాంతంలో ఉండే అతను మరి ఇటలీ దేశంలో మరి శతాధిపతిగా పనిచేస్తూ ఉన్నాడు. మరి ఒక మంచి నాయకుడిగా ఉన్నాడు. అలాగే కాదు, మరి కొర్నేలి అనే అతను మంచి ప్రార్థనాపరుడు. ఆయనతో పాటు ఆయన కుటుంబం కూడా ప్రార్థించేవారుగా ఉన్నారు. మరి అటువంటి కొర్నేలికి దేవదూత ఆజ్ఞాపిస్తూ ఉంటుంది ఇక్కడ. మరి పేతురు తెలుసు మీ అందరికీ కూడా, అపోస్తులైనటువంటి పేతురు గారు మరి ఆ 12 మంది శిష్యుల్లో ఒక విలక్షణమైనటువంటి ఒక ప్రత్యేకించబడినటువంటి వారుగా మనకి సీమోను పేతురు గురించి మనకి తెలిస్తే ఉన్నది. మరి పేతురు మరి అపోస్తులైనటువంటి ఆ యొక్క 12 మంది శిష్యుల్లో ప్రత్యేకించబడిన వారిగా మరి ఆయన అనేక అద్భుత కార్యాలు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆయన క్రీస్తు అనే ఆ బండ మీద సంఘాన్ని కట్టి నువ్వు నా సంఘాన్ని ఏర్పరుస్తావని ఏర్పరచుకున్నాడు. మరి ఇక్కడ కొర్నేలి పేతురు ఇంటికి రావడం ఇక్కడ మనం ఈ సందర్భంలో చూస్తూ ఉంటాం. మరి ఇక్కడ ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసినటువంటి పేతురు మరి చాలా అప్పుడే బాగా ఎంతో విశ్వాసాన్ని కనబరుస్తాడు. మళ్ళా అలాగే అల్ప విశ్వాసంగా మారిపోతూ ఉంటాడు. పడిపోతాడు, అభ్యర్థిస్తాడు, ప్రశ్నిస్తాడు, మళ్ళీ ఆయనే ప్రశంసిస్తాడు. అద్భుతమైన విశ్వాసం, ఆశ్చర్యకరమైనటువంటి అల్ప విశ్వాసం పేతురులో మనం చూడగలం. మరి అనేక మందిని మరి అటువంటి పేతురుని దేవుడు ఎంతో ఆయన సంఘాన్ని కట్టాడు. ఎంతో మందిని స్వస్థత వరములు ఇచ్చాడు. ఎంతో మందిని మరి ఆయన అన్యజనుల్ని మారడానికి చాలా 5,000 మందిని మరి ఆయన దేవుని యొక్క స్వార్థను ప్రకటించడానికి దేవుడు బలంగా వాడుకున్నాడు. అలాగే కాకుండా చనిపోయిన వారిని కూడా లేపినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటాం. అలాగే మరి ఇక్కడ మరి అపోస్తులైనటువంటి పేతురు గారు మరి కేఫాలుగా ఇక్కడ ఏంటంటే నువ్వు నా బండగా, అంటే ఆయన బండ మీదే నా సంఘాన్ని కడతావని తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఈ సందర్భంలో చూసినట్లయితే కొర్నేలి పేతురు ఇంటికి రావడం మనం చూస్తూ ఉంటాం. మరి పేతురు ఎన్నో అద్భుత కార్యాలు చేసి ఆనోట విన్నటువంటి ఆ యొక్క కొర్నేలి పేతురు ఇంటికి ఆహ్వానించినప్పుడు మరి ఆ పేతురు గారి కాళ్ళ మీద మేము పడటం మనం చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ మనుషులను మ్రొక్కుట కాదు కానీ దేవుణ్ణి మ్రొక్కుట ఇక్కడ మనం చూడగలం. మనుషులను మ్రొక్కుట కాదు కానీ అది మళ్ళీ ఒకసారి చూసినట్లయితే అపోస్తలుల గారు 10:25-26 పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. ఇక్కడ ఎవరికి మొక్కుతున్నాడు? మరి పేతురు అంటూ ఉన్నాడు, నేను నీలాంటి మనిషినే కదా, నీలాంటి మానవుడే కదా, నన్ను ఎందుకు మొక్కుతానని ఇక్కడ చేస్తూ ఉన్నాడు. మరి నిజంగా మరి ఆరాధనలో మనం ఎవరిని మొక్కుతాం? మనకి మంచి చేసిన వాళ్ళకో, మనకి ఎవరో దేవుడు ఫలానా సహాయం చేసిన వాళ్ళకో, మన ధన సహాయం చేసిన వాళ్ళకో ఎవరికి మొక్కుతూ ఉంటాం జనరల్గా. కానీ ఇక్కడ ఎవరికి మొక్కాలి అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మొక్కాలి, ఆయన్ని పూజించాలి, ఆయన్ని ఆరాధించాలి అని ఇక్కడ మనకి వాక్య భాగం తెలియజేస్తూ ఉంది. అలాగే ప్రకటన గ్రంథం 1:10 ప్రకటన 1:10 ప్రభు దినమందు ఆత్మవశుడైనై ఉండగా ఊరధ్వని ఒక గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెసు, స్వర్ణ, పెర్గయు, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లౌదోకియా అను 7 సంఘములను పంపమని చెప్పుట నా వెనుక వింటిని. చాలు. ఇక్కడ ప్రభు దినం అంటే పరిశుద్ధ దినము. అంటే మనం రక్షించబడి బాప్తీసం పొందుతున్నటువంటి మనము, ప్రభు బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఎక్కడుండాలంటే ప్రభు దినం, పరిశుద్ధ దినం ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని పూజించాలి.
మరి ఇక్కడ మనం రక్షించబడక ముందు మన జీవితం ఎలా ఉన్నది, రక్షించబడక ముందు మనం ఎలా ఉన్నది అనేది ఒకసారి ఎవరికై వారు పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. మరి ఇక్కడ ప్రభు దినం ఏదో మనం వ్యర్థమైన ఆలోచనలు తలంపుదలు కాదు, కానీ ఆత్మవశుడివై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము, ఆయన స్వరం వినేవారిగా, ఆయన్ని గణపరిచేవారిగా, ఆయన్ను స్తుతించేవారిగా ఉండాలి. ఎందుకంటే నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టినటువంటి రక్షణకర్త, మనం రక్షించబడ్డాం. మరి ఆయన ఇచ్చినటువంటి ఈ రక్షణని మనం వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన తలంపులు, మరి ఈ యొక్క స్వాభావికమైనటువంటి ఈ యొక్క శరీరాన్ని ఆశల కోసం కాదు, కానీ మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క రక్షణను బట్టి మనం బాప్తీసం పొందిన వారమై మరి ఆయన కొరకు మనం సిద్ధపడే వారిగా, ప్రభువుని ఆరాధించే వారిగా ఉండాలని తెలియజేస్తూ ఉంది. 1 కొరింథీయులకు రాసినటువంటి 1 కొరింథీయులకు 11వ అధ్యాయము 1 కొరింథీయులు 11వ అధ్యాయము 27-28. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినెనో లేక ఆయన పాత్రలో నుంచి త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరము గూర్చియు రక్తము గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుడికై తిని త్రాగుచున్నాడు. చాలు. మరి ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగము ప్రభువు యొక్క శరీరంలో, ఆయన రక్తంలో పాలు పొందేది ఎవరంటే మారు మనస్సు కలిగి రక్షింపబడి మరి బాప్తీసం పొందిన వారు ఆయన యొక్క ఆరాధించుటకు యోగ్యత. మనం యాక్చువల్గా అయితే మనకి ఎటువంటి యోగ్యత లేదు. అటువంటి మనల్ని ఆయన స్వరక్తం ఇచ్చి ఆయన సొంత బిడ్డలుగా మనల్ని ఏర్పరచుకున్నాడు. మరి ఆయన ఏర్పరచుకున్నటువంటి బిడ్డలము మనం ఎలా ఉండాలి అంట, ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. ఎవరికై వాళ్ళు పరీక్షించుకోవాలన్నమాట. మరి ఇక్కడ ఏ యోగ్యత లేని మనల్ని, మన జీవిత పత్రం ఎలా ఉండాలంటే సక్రమంగా ఉండాలి, యథార్థముగా ఉండాలి. ఏ నీతి లేని మనల్ని ఆయన నీతి సూర్యుడు, ఆయన యొక్క మరి కృప మనకి అనుగ్రహించినటువంటి ఆ యొక్క ధన్యతగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే మన జీవితం ఎలా ఉండాలి అంటే ఆయన మనకిచ్చినటువంటి ఆ రక్షణ భాగ్యాన్ని నిలుపుకునే వారిగా, ఏ యోగ్యత అర్హత లేని నిన్ను నన్ను మరి ఆయన స్వరక్తం ఇచ్చి మరి ఆయన రక్షింపబడ్డాడు. కాబట్టి ఆయన మార్గంలో నడవటమే యోగ్యత. ఆయన విధేయత కలిగి ఉండుట, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుటగా మనం ఇక్కడ మనకి ఆరాధనలో తెలియజేస్తూ ఉన్నది. అలాగే మరి ఇక్కడ అపవిత్రమైనటువంటి ఆరాధన ఎలా ఉంటుందో తెలియజేస్తూ ఉంది. చూడండి ఒకసారి ఇక్కడ 11:30 1 కొరింథియన్స్ 11:30. ఇందువలననే మీలో అనేకులను బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఆయన రక్తములో కడిగి బాప్తీసం తీసుకొని ఉన్నప్పుడు మరి ఏదో నామకార్థ క్రైస్తవునిగా దేవుడు మనల్ని చూడట్లేదని ఆయన రక్తం శరీరం తీసుకున్న వాళ్ళు అపవిత్రమైన ఆరాధన చాలా ప్రమాదకరమైనదంట. ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఏమవుతుందంట ఇక్కడ మన జీవితం ఎలా ఉండాలి అంటే మలినం కాకుండా ఉండాలి. మన యొక్క బలహీనులైపోతారంట. అలా ఉంటే ఎలా ఉంటారంటే ఇక్కడ బలహీనులైపోతారు. రెండవది రోగాల పాలైపోతారు, మరణిస్తారని వాక్యం తెలియజేస్తూ ఉంది. చూడండి ఇక్కడ ఎంత చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. అపవిత్రమైనటువంటి ఆరాధన చాలా ప్రమాదకరమైనది. మరి దేవుణ్ణి ఎప్పుడు కూడా
హృదయ అర్పణతో అర్పించాలి. మన పాత నిబంధన గ్రంథంలో చూస్తే మరి ఇద్దరున్నారు. ఎవరు? ఏబేలు, కయ్యూను. కయ్యూను వ్యవసాయం చేస్తూ జీవనం చేసేవాడు. మరి ఆ యొక్క తనకు ఉన్నటువంటి ఆ యొక్క ఫలాన్ని దేవుడికి అర్పించాడు. అలాగే ఏబేలు మరి ఏబేలు ఏం చేస్తూ ఉన్నాడు? గొర్రెల కాపరి. మరి గొర్రెల కాపరి తనకున్నటువంటి తొలిచూలు గొర్రె పిల్లని దేవునికి అర్పించాడు. మరి ఇద్దరి యొక్క అర్పణల్ని దేవుడు స్వీకరించాడు, కానీ ఒకే ఒక్క అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు. ఎవరిదే అర్పణ? ఏబేలు అర్పణ. అటువంటి అర్పణ హృదయార్పణ. ఏబేలు తన యొక్క హృదయాన్ని అంతటిని దేవుడి దగ్గర కృమ్మరించాడు. అటువంటి అర్పణ నీవు నేను కలిగి ఉండాలి. మరి అటువంటి పవిత్రమైనటువంటి హృదయార్పణ దేవునికి ఇష్టము. దేవుని యందు దేవుడు అదే కోరుతున్నాడు. హృదయార్పణ అనేది దేవునికి ఇష్టమైనది. ఆయన్ని సంతోషపెట్టే వారిగా మనం ఉండాలి. అటువంటి ఆరాధన మరి ఇక్కడ దేవుడు కోరుతూ ఉన్నాడు. మరి అపవిత్రమైన ఆరాధన కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు. రెండు ఉన్నాయి ఇక్కడ, పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా. అపవిత్రమైన ఆరాధన ఏదో దేవుడు నన్ను చూడట్లేదు, నేను ఈ లోకంలో ఏదైనా చేయొచ్చు, తినొచ్చు, తాగొచ్చు, సుఖవంతమైనటువంటి జీవితాన్ని జీవించవచ్చు అంటే అది చెల్లుబాటు కాదు. ఇప్పుడు మనకే బండి ఉంది, ఏదో హైవే మీద ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేస్తూ వెళ్ళామంటూ ఏమైంది? యాక్సిడెంట్ అయిపోతాం. యాక్సిడెంట్ అవుతా లేదా? అలాగే ఇక్కడ దేవుని మనకి ఏర్పరచుకున్నటువంటి బిడ్డలుగా మరి ఆయన మార్గంలో నడవాలి. అపవిత్రముగా ఉండకూడదు, పవిత్రంగా ఉండాలి. హృదయాన్ని అర్పించాలని ఇక్కడ వాక్య భాగం తెలియజేస్తూ ఉంది. అపవిత్రమైనటువంటి ఆరాధన చాలా ప్రమాదకరమైనది. మరి అటువంటి జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. మన జీవితాల్లో మలినం కాకుండా మరి చూసుకోవాలి. ఆయన ఇచ్చినటువంటి రక్షణను మనం సరి చేసుకోవాలి. రెండవది మన ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3:3. ఎందుకనగా శరీరమును ఆస్వాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారు. ఇక్కడ దేవుని ఆత్మ వలన మనం ఎవరిని ఆత్మ వలన ఆరాధించాలి అంటే సాతాను యొక్క ఆత్మ వలన కాదు, కానీ దేవుని యొక్క ఆత్మ వలన మనం ఆయన్ని ఆరాధించాలి. మరి దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క గొప్ప ధన్యత. ఇప్పుడు పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరు. ఆయనే ఈ లోకంలో ఎవరు లేరు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన వారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే నీ కొరకు సమస్తము. ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు త్యాగం చేసింది ఎవరైనా ఉన్నారు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే. ఈ లోకంలో ప్రపంచంలో మొట్టమొదటిగా ముద్రించబడినటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిల్ గ్రంథం. మరి ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని, ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క రక్షణను ఆయన ఆత్మ ద్వారా మనం ఆరాధించే వారిగా ఉండాలి. నిజంగా మరి యాజకులు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి దేవుని యొక్క ఆత్మ వారికి తెలియకుండానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దేవునితో శాస్త్రం ఎప్పుడూ కూడా మరి సేవ చేస్తూ ఉంటారు. కాబట్టి కొంతమందికి ఆ యొక్క యాజకులకి దేవుని యొక్క ఆత్మ ద్వారా వారు ఆత్మబోధ చేయగలుగుతారు. మరి ఇక్కడ దేవుని ఆత్మ ద్వారా మనం ఆరాధిస్తూ ఉన్నామా లేదా అనేది పరిశీలించుకోవాలి. పరిశుద్ధత లేకుండా ఎవ్వరు కూడా ప్రభువుని చూడలేరు. నేనే పరిశుద్ధుడిని, నేను తప్ప నీకు ఎవరు లేరు, నేనే దేవుడిని, నా ద్వారానే నీవు నిత్య జీవాన్ని పొందుకోవాలి, వేరే మార్గం లేదు, నేనే మార్గము సత్యము జీవము అని సెలవిచ్చినటువంటి ప్రభువుకి మనం ఎలా ఉండాలంటే ఆయన ఆత్మను పొందుకునే వారిగా ఉండాలి. ఆయన ఆత్మను పొందుకోవాలి అంటే అది ఆషామాషి అయినటువంటి విషయం కాదు. ఎంతో పవిత్రత, ఎంతో పరిశుద్ధత, ఎంతో విధేయత ఆయన ఎందుకు కనబరిస్తేనే మనకు ఆయన రక్షణనిచ్చే దేవుడు. అటువంటి గొప్ప రక్షణ మీకు నాకు కలుగజేయాలి. మరి ఇక్కడ ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఈ జనరేషన్లో ఏదో పాపాన్ని ఈజీగా తీసుకుంటున్నారు. దేవుడు మరి పాత నిబంధనల గ్రంథంలో చూసినట్టయితే ఆనాడు ఆదాము అవ్వలు ఎలా ఉన్నారండి? చక్కగా ఆ ఏదెను తోటలో
చక్కగా దేవుడు సాయంకాలం పూట ఆ చల్లని ప్రదేశంలో దేవుడు వాడితో మాట్లాడేవాడంట. సాయంత్రం పూట ఆదామా ఎలా ఉన్నావు, అవ్వ ఎలా ఉన్నావు, చక్కగా మాట్లాడేవాడు. మరి ఎప్పుడైతే మనలో మన యొక్క పాపాలు పెరిగిపోతూ ఉన్నాయో దేవుడు కూడా అప్పుడు దూరం అయిపోయాడు. దేవుడు కూడా దూరంగా ఉన్నాడు, మాట్లాడటం తగ్గిపోయింది. రోజు సాయంత్రం వచ్చి మాట్లాడేటువంటి దేవుడు మరి ఎప్పుడైతే మానవ జీవితంలో పాపం ఎక్కువైపోయి మరి ఆ యొక్క మన యొక్క స్వలాపేక్ష కోసం మరి దేవుణ్ణి దూరపరుచుకునే వారిగా ఉన్నాం. ఎప్పుడైతే మరి అలా ఉన్నామో దేవుడు కూడా మనకు దూరస్తుడిగా ఉన్నాడు. కానీ మరి దేవునికి దగ్గరగా ఉండాలి అంటే ఒకటే మార్గం, ఆయన ఇచ్చినటువంటి జీవ మార్గము, ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధతను పొందుకోవాలంటే ఆయన మార్గంలో నడవాలి, ఆయన వాక్యానుసారంగా జీవించాలి. అదే నీకు నాకు దేవుడు అనుగ్రహించినట్టు గొప్ప పరిశుద్ధతగా దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఆరాధన గురించి, ఆరాధన అనగానే ఏమి తెలియజేస్తున్నాం. ఆరాధన అంటే ఏంటి? మనం దేవునికి అర్పించేటువంటి కృతజ్ఞతా స్థుతి. ఎవరిని ఆరాధించాలి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ఆరాధించాలి. ఆయన మనని రక్షణకర్త, మన ఆరాధనించాలి. ఎవరికి మొక్కాలి అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మొక్కాలి. మనుషులకు మొక్కడం కాదు, కానీ మరి దేవునికి మనం సాష్టాంగపడాలి, ఆయన పూజించాలి, ఆయన్ని ఆరాధించాలి. దేన్ని బట్టి మనం ఆరాధించాలి అంటే ఆయన మనకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి మనం ఆరాధించాలి. మనకి ఆ అర్హత ఉందా లేదా, ఆ యోగ్యత ఉందా లేదా అని మనం పరీక్షించుకోవాలి. మరి ఎట్టి అర్హత యోగ్యత లేనిటువంటి మనల్ని ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఆ యోగ్యతను మనం కాపాడుకునే వారిగా ఉండాలి. మరి అపవిత్రమైన ఆరాధన ఎలా ఉంటుందో మనం చూసాం. అపవిత్రముగా ఉండకుండా పవిత్రముగా ఉండాలి. మళ్ళా మన ఇక్కడ ప్రభు అయినటువంటి దేవుడిని మనకు ఏర్పరిచినటువంటి ఆయన ఆత్మ ద్వారా మనం ఆరాధించే వారిగా మనం ఉండాలి. మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి కొద్ది మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుడు ఆరాధనలో ఉన్న కొన్ని విషయాల నుంచి సోదరుల ద్వారా బయలుపరిచారు. వాటిని జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధనకు వెళ్దాం. నోరారగా చేతును దైవారాధనలో ధారాళముగా పాడెదను స్తోత్ర గీతమును ధారాళముగా పాడెదను స్తోత్ర గీతమును హల్లెలూయా 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 నోరారగా చేతును దైవారాధనను ఆరాధించండి. కొంచెంగా మన మధ్యలో సోదరుని ఆరాధిస్తారు, తర్వాత సోదరుని ఆరాధించారు. పరిశుద్ధ ప్రేమ నమ్మకం మా ప్రియ తండ్రి, నీకు వేలాది స్థుతులు కృతజ్ఞతాస్తుతులు